వెల్కమ్ బ్యాక్ టు ద ఆర్ఆర్జీసీ. సాయిరామ్ 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 అమ్మ ఆర్ఆర్జీసీ వ్లాగ్స్ అని చెప్పే ముందే వీళ్ళు దూసుకెళ్ళిపోతున్నారు. అసలు ఒకడు కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. అసలు గ్యాప్ ఇవ్వండిరా. అసలు బండి బయటికి తీద్దామంటేనే భయం వేస్తుంది. అంతలా గ్యాప్ ఇవ్వకుండా దూసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు. మనమైతే ఈరోజు బెంగళూరుని ఎక్స్ప్లోర్ చేద్దామని బయటికి బయలుదేరామన్నమాట. బెంగళూరుని ఏముందిరా బొక్కగా నువ్వు ఎక్స్ప్లోర్ చేసేది అంటారా? కొత్తగా ఏం లేదండి. ఒక కొత్తగా లీలా ప్యాలెస్ ఒకటి ప్లస్ దాని పక్కన పెద్ద పెద్ద హోటల్స్ అవి చూశాను. దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని నేను మా బామర్ది గాడు బండి వేసుకొని బయలుదేరిపోయినాము. ఇంకేడు నుంచి మా టిప్స్ ఆంధ్ర నుంచి కోడిహెల్లి దాటుకొని ఇంక అటువైపుగా ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ దాటుకొని ఇంక అలా బండి వేసుకొని తర్రంట లాగించుకొని వచ్చేసినాము. పైన ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట. పెద్దది కాదులేండి, కింద నుంచి వెళ్ళలేరు కదా, అందుకని పైనుంచి అలా నడుచుకుంటూ అటు వెళ్ళిపోవచ్చు. దీనికంటే ఆ పక్కన అది దూకేసుకొని వెళ్ళిపోతే ఆ గోడ ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. పోలీసుల చేతిలో చిత్తుగా కొట్టేసుకోవచ్చు. ఇవన్నీ ఫార్చ్యూన్ సాఫ్ట్వేర్ కంపెనీలు కాదండి, ఒక హోటల్స్, లాడ్జ్లు ఇలాంటివి అనమాట. ఇప్పుడైతే మీ కళ్ళు చెదిరిపోయే బిల్డింగ్ చూపిస్తానమాట. చూసారా, ఈ బిల్డింగ్ పేరేందో నాకు కూడా తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ అన్నీ 10-15 అంతస్తుల బిల్డింగ్లే ఉన్నాయి. మా కళ్ళు చూద్దామంటే ఇంకా వచ్చేసాము ద గ్రేట్. దీని పేరు కూడా సరిగ్గా కనపడటం లేదు మనకి. అదేందో కళ్యాణ ఏదో ఉంది కన్నడలో, అది మనకు అర్థం కాదు కదా. వచ్చేసాము. మళ్ళీ ఇది వచ్చి కోకో అంట. ఆ కోకో ఏందో ఆ కోకో ఏందో మనకు తెలీదు. ఇది వచ్చి లీలా ప్యాలెస్ అండి. లీలా ప్యాలెస్ మీకు తెలిసే ఉంటుంది. ద లీలా అనేది లీలా ప్యాలెస్ పెద్ద ఇండస్ట్రియల్ వాళ్ళు పెద్ద పెద్ద ప్యాలెసెస్ని, ఓల్డ్ ప్యాలెస్ని, రాజుల కోటల్ని తీసుకొని ఈ విధంగా లాడ్జ్ల మాదిరిగా, అదే పెద్ద పెద్ద 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ మాదిరిగా మారుస్తూ ఉంటారు. దాని ఎదురుగా ఒక పెద్ద ఇది సాఫ్ట్వేర్ కంపెనీ ఉందన్నమాట. నేనైతే ఇంక ఇలా చూపిస్తే బాగోదని చెప్పి కిందకి దిగి ఆ ప్యాలెస్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అక్కడ ఉన్న టెంకాయ చెట్లు, ఒక్క చెట్లు, ఒక్క మీన్స్ పొగాకులో అదే తమలపాకులు వేస్తాం కదా, ఆ ఒక్క చెట్లు అవన్నీ బాగా ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. చూసారా ది లీలా ఎంత బాగుందో. ది లీలా అద్దాలు పెట్టేశారు బయట నుంచి, ఎవడు రాళ్ళేయడానికి కూడా లేదు. సెక్యూరిటీ టైట్గా ఉంది. మేము ఇప్పుడే జస్ట్ లోపలికి వెళ్ళి చెక్ఇన్ చేద్దాం అనుకున్నాము. బుకింగ్ లేకుండా లోపలికి వెళ్తే చెక్క తోలు ఊడేదాకా కొడతా అని చెప్పాడు. బుకింగ్ చేద్దామంటే మా దగ్గర డబ్బులు లేవు. బయట నుంచి చూసి సంతోషపడ్డాం. దాని ఎదురుగా చూసారా, అది ఓల్డ్ కన్స్ట్రక్షన్ లాగా కింద భాగం, పైన వచ్చి ఏదో పెద్ద రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మాదిరిగా పై భాగం భలే కట్టాడు కదా అసలు. ఎక్కడ చూసినా ఇదే టైప్ ఆఫ్ బిల్డింగ్స్. ఇంకో బిల్డింగ్ చూపిస్తాను మీకు. ఇది చూసారా, ఎక్కువసేపు ఉండదులేండి, ట్రావెల్ చేసుకుంటా మాకు కనిపించింది ఎక్స్ప్లోర్ చేసుకుంటా వెళ్ళిపోవడమే. అది చూసారా మణివోల్, అదేందో అనుకుంటారా, మణిపాల్ హాస్పిటల్ అనమాట. అది మా ఓడిని తీసుకెళ్ళాను, అందుకని నాకు అట్లా తెలిసింది. ఇంకో బ్రిడ్జ్ వచ్చేసిందండో. ఇక్కడ మణిపాల్ హాస్పిటల్ చాలా ఫేమస్, బిల్లు కూడా అంతే ఫేమస్. వాయిస్పాది ఇంకోసారి వెళ్ళాలి, ఒకసారి వెళ్ళామే, మళ్ళీ ఇంకోసారి వెళ్ళబుద్ది కాదు. ఇక్కడ చాలా హోటల్స్, 7 స్టార్ 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఆటో వాళ్ళు మనల్ని మించుకొని పోతున్నారులే, దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే, యాక్చువల్గా లీలా ప్యాలెస్ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము, కానీ మన వాళ్ళు ఎవరు లోపలికి కూడా రానిలేదు. ఇదేదో ఒక రీసెర్చ్ సెంటర్ మాదిరిగా ఉంది. ఇటు పక్క అదేదో అది కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. డిఆర్డిఓ కూడా చూపిస్తాను మీకు దారిలో. డిఆర్డిఓ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, బ్రిటానియా కంపెనీ అండి అక్కడ ఉండేది. మీ బోర్డు చూసే ఉంటారు. మనోడు చూడండి, టైం అయింది కదా, తినేస్తున్నాడు. కొండేరు పప్పులు ఎవడో వీడియో తీసుకుంటా పోతున్నాడు అనుకుంటున్నాడో ఏమో, వాడికి ఏమనిపించిందేమో పాపం. ఇది కాగితం పూలు. చిన్నప్పుడు మా ఇంట్లో ఉండింది ఈ చెట్టు. ఇప్పుడు బెంగళూరుకి వచ్చిన తర్వాత కనుమరుగయ్యి ఇక్కడ కనిపించింది అనమాట. కాగితం పూలు భలే ఉంటాయండి. నీళ్ళు అవసరమే లేదండి, నీళ్లు పోసిన కొద్దీ అది చెట్టు పెరగదు. నీళ్ళు లేకుండా ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు పూలు పోయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇది చూసారా ఎంత నిబద్ధతో, ఎంత పద్ధతిగా వెళ్తున్నాయో బండ్లు. పద్ధతిగా హెల్మెట్ లేకుండా పోతే తోలోడు కొడతారు. అంత పద్ధతిగా లేవు బొగడాగా. నువ్వు ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదంటే మనకు ఫైన్లు కట్టడం అలవాటు అయిపోయిందిగా. అది చూసారా, కేఎన్బిసి అంట, అది పూర్తి పేరు కనపడలేదు మనకి, చూసుకుంటా పోతూ ఉండడమే. ఇది వచ్చి ఈ రూటు మారతల్లి వెళ్ళే రూట్ అనమాట. ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్ మారతల్లి, అలాగే ఓల్డ్ ఎయిర్పోర్టు, అలాగే మనం వెళ్ళే మార్కెట్, ఇంకా బెంగళూరు ఇంకా చాలా దూరం ఉంది కదా, అది కూడా చూసేయచ్చు అనమాట. ఇటు సైడ్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ సైడ్ వెళ్ళిపోవచ్చు. మారతల్లి, బొమ్మనహల్లి అటు సైడ్ మొత్తం కవర్ చేయొచ్చు. ఇది చూసారా, ఇది కూడా ఒక రీసెర్చ్ సెంటరే అనమాట. ఇక్కడ రీసెర్చ్ సెంటర్లో యూఆర్ఎస్సి, దీని ఫుల్ ఫామ్ తెలిస్తే కామెంట్ చేయండి, నాకు తెలియదు.
మీరు నన్ను అడగమాకండి ఇట్లాంటివి. మన దాంట్లో కొండరిపప్పులో ఉన్నాయండి. ఇదిగోండి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం మారతల్లికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ అనమాట మారతల్లి. అటు నుంచి అటు బొమ్మనహల్లి అటు కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఆంధ్ర బార్డరు మళ్ళీ ఇటు వెనక్కి రావాలా, నాగవర ఇటు సైడ్ అనమాట. ఇట్లే వెళ్తా 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 బోర్ కొడతా ఉండింది మాకైతే. ఏదో ఒక చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపించేది ఏదైనా ఉంటే బాగుండు అనుకుంటా ఉంటే ఈ కారోడు వచ్చేసినాడు. కారోడు చేసి మమ్మల్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతున్నాడు. హెల్మెట్ లేకుండా బయటికి వస్తే మాత్రం ఫైనేనండి. ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉండరు అనేది కనుక్కొని వెళ్ళాలి. Cloud9 అంట, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఏవిటీ, మనకి ఏసీటీ ఎలాగో వీళ్ళకి ఏవిటీ అనమాట. లోకల్ కేబుల్స్ కూడా బాగానే ఉంటాయి వీళ్ళకి. ఏదో చెప్తున్నానండి, అన్నీ నిజాలు అనుకోండి. ఇప్పుడు జరిగిందండి ఒక అద్భుతం. హెలికాప్టర్ చూసేసినాను అనమాట ఎంత కిందలో. మా ఇంటి పైన నుంచి కూడా అలాగే వెళ్తూ ఉంటాయి హెలికాప్టర్లు. అమ్మ వెళ్ళిపోయింది, ఇది కనపడకుండా వెళ్ళిపోయింది. చెట్లు అడ్డం వచ్చేసినాయి. ఇక్కడ చెట్లు లేకుండా అయితే ఉండవు, రోడ్డు ఎమ్మట చెట్లే, ఏది చూద్దామన్నా చెట్లే. ప్రకృతి కూడా భయంకరంగా ఉంటుంది. ఇది చర్చ్ అనుకుంటా, చర్చ్ మాదిరిగానే పైన క్రాస్ అయితే ఉంది. వచ్చేసాము. ఇక్కడి నుంచి అయితే మనం రైట్ సైడ్ ఒక రూటు, లెఫ్ట్ సైడ్ ఒక రూటు, స్ట్రైట్ ఒక రూట్ వస్తుంది. ఇలాగ వెళ్ళిపోయామంటే ఇది ఇందాక చెప్పాను కదా మారతల్లి. మారతల్లి వైపు మనం వెళ్ళిపోతామండి. ఇక్కడ చూసారా, ఆ పక్క ఈ పక్క చెట్లు కలిసిపోయినాయి. దారి మధ్యలో ఎంత చల్లగా ఉంటుందో. ఆ సబ్వేలోంచి కిందకి వెళ్ళిపోయినామంటే డైరెక్ట్గా మారతల్లి. మనం లెఫ్ట్లో వెళ్తాము. లెఫ్ట్లో వెళ్ళి మనం రైట్ తీసుకున్నామంటే ఇటు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మారతల్లికి సపరేట్ రూట్ అనమాట అది. మనం లెఫ్ట్ సైడ్ మార్కెట్కి వచ్చేసాము. ఇది మార్కెట్ రూట్ అండి. ఇదే డిఆర్డిఓ ఆఫీసు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసు. ఎంత దూరం ఉంటుందంటే అంత దూరం ఉంటుంది. ఇది ఒక భాగం, ఇంకో భాగం ఇంకో వైపు ఉంది. అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మనం మార్కెట్లోకి ఎంటర్ అయిపోయినాం. అదే మనం ఎప్పుడు వెళ్ళే కూరగాయల మార్కెట్ ఉంది కదా, అదే అండి ఇది. ఈ కూరగాయల మార్కెట్లో చూసారా టెంకాయలు ఏ రేంజ్లో వేసి ఉన్నారో. మేము వచ్చేసినాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ ఎంత నిబద్ధతగా పెట్టినారంటే అసలు దారిలే ఉండవు, బండ్లు కూడా వెళ్ళడానికి ఉండదు. మార్కెట్ ఎంత పెద్ద యార్డ్ అంటే ఇప్పుడు ఎవ్వరు ఉండరు. మనం వచ్చింది 12 ఆ టైంలో అనమాట. ఈ టైంలో ఎవరు మీరు చూడాలనుకున్నా కూడా ఎవ్వరు కనిపించరు. మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. మార్కెట్ చూసేసాం కదండి. ఇంక ఇక్కడి నుంచి వచ్చేసాము. ఇక్కడ హెవీ వెహికల్స్ వెళ్లకుండా పైన బ్యారికేడ్ పెట్టారు. ఇలా వెళ్తే ఇది లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు మార్కెట్ గోడ అనమాట. ఇది రైట్ సైడ్ వచ్చి డిఆర్డిఓ గోడ. ఇక్కడ చూసారా పిల్లలు ఆడుకోవడానికి ఎంత బాగా పెట్టున్నారు. ప్రతి చోట ఇక్కడ పార్క్ ఉంటుందండి. పార్క్ లేకుండా అయితే ఉండదు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఆ చెట్టు చూసారా కింద నుంచి, అది వచ్చి ఆ చెట్టు పేరు గుర్తురాట్లేదు. జామాయిల చెట్టు. జామాయిల చెట్టు అండి. ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలను కూడా బాగానే పెంచి పోషిస్తున్నారు. ఇక్కడ అయితే గ్రీనరీ చాలా ఎక్కువ ఉంటుందండి. అలాగే చలి కూడా విపరీతంగా ఉంటుంది. చలి ఎందుకంటే ఇక్కడ సముద్ర మట్టానికి 926 అడుగులు పైన ఉంది ఈ బెంగళూరు, ఈ కర్ణాటక భూమి అన్నమాట. ఇక్కడ చూసారా ఇది హాల్ టెక్నికల్ డిపార్ట్మెంట్. ఇది కూడా డిఆర్డిఓలో ఒక భాగమే. ఇది వచ్చి మనం ఇందాక వచ్చాం కదా ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ అని. మనం కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి అలా క్రాస్ చేసుకొని అదంతా తిరుక్కొని వస్తే ఇక్కడ మెయిన్ ఇక్కడ కలుస్తామన్నమాట. ఇక్కడ ఇటు నుంచి వచ్చేటప్పుడు మనం టిప్స్ ఆంధ్రాకి వెళ్ళొచ్చు. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు కోడిహెల్లి వస్తుంది. ఇప్పుడు మనం కోడిహెల్లికి ఎంటర్ అయినాము. అదిగో ఆడ చేయి పట్టుకొని చెయ్యి పైకి లేపి నిల్చోళ్ళు ఉన్నారు కదా విగ్రహంలో. ఆయన ఎవరో చెప్పుకోండి తొందరగా, నేను చెప్పే లోపే. ఎవరో కాదులేండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇక్కడ ఈ సర్కిల్ వచ్చి జీవన్ భీమానగర్ ఏదో వచ్చేసిందిలేండి. ఇది వచ్చి చెత్త వేసే యార్డ్ అనమాట. అన్నీ చెత్త ఎత్తుకొని పోయే బండ్లు. ఇక్కడ ఇదొన్ని క్రేన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా అవి మోయలేని వస్తువులు ఏమైనా ఉంటే దాని ద్వారా లాక్కొని వస్తారు. ఇక్కడ కరెంటు బిల్లు, వాటర్ బిల్లు కట్టించుకోవచ్చు జీవన్ భీమానగర్లో. ఈ బిల్డింగులు చూసారా దాదాపు 15 బిల్డింగ్లు అనమాట. ఒకే ప్యాటర్న్లో ఉంటాయి. నాకు తెలిసి ఇవి క్వార్టర్స్ అయి ఉంటాయి, లేకపోతే ఇంత షేప్గా ఒకే టైప్లో ఎవరు కట్టరు కదా. 15 కాదులేండి 30 దాకా ఉన్నట్టున్నాయి. పోతా ఉంటే వస్తానే ఉన్నాయి బిల్డింగ్స్. ఏం మార్పు కూడా ఏం లేదు. కట్టినోడు ఎవడో కానీ కట్టించినోడు ఎవడో కానీ భలే కట్టించారు, భలే కట్టాడు కూడా. ఇంకా వెళ్తా ఉన్నాము. ఆ జీవన్ భీమానగర్ దాటేసుకొని కోడిహెల్లిలోకి ఎంటర్ అయిపోయినామన్నమాట. కోడిహెల్లిలోకి వెళ్తూ ఉంటే మాకు ఒక దరిద్రం ఎదురైంది. ఏం లేదు, 500 ఫైన్ కట్టినాము పోలీసు వాడి దగ్గరికి వెళ్ళి. ఆపేసినాడు, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము మేము. వాడు అట్లా పట్టేసుకుంటాడని నిర్దాక్షిణ పెట్టుకొని 2100 చలాన్ రాసినాడు. ఆ కథలు ఈ కథలు చెప్తే 500 నొక్కేసి పంపించేసినాడు.
మాట్లాడడానికి ఏం లేక 500 ఉన్నాయి అని పరిస్థితి చూపిస్తే ఇంకేం మాట్లాడాలి వాడు కూడా. సైలెంట్గా ఇచ్చేసి సైలెంట్గా వెళ్ళిపోతున్నాం మేము కూడా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు RRDC Vlogs. టాటా, బాయ్ బాయ్, సీ. ఇంకా క్రిస్మస్ ఏర్పాట్లు చేయడానికి చూసారా, స్టార్స్, క్రిస్మస్ ట్రీ, క్రాసులు ఇవన్నీ తెగ పెట్టేసుకొని ఉన్నారు బయట పబ్లిసిటీ కోసం. కొనుక్కోవాలి కదా పాపం. ఇది వచ్చి టిప్స్ ఆంధ్ర రోడ్డు, ఒకటే 1 వే రూట్, ఇది సింగిల్ రూట్. ఇటు నుంచి వెళ్ళడమే కానీ తిరిగి రావాలంటే గొంతులు సందులు తిరుక్కొని రావాల్సి వస్తుంది. ఎందుకని 1 వే పెట్టారో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. దీన్ని 2 వే చేస్తే బాగుండు, బిల్డింగులు పక్కన ఎగిరిపోతాయి కదా, అందుకని పెట్టుకోకపోవచ్చు. ఇంకా నా దగ్గర అయితే ఉన్న 500 అయిపోయి 100 రూపాయలు మిగిలినాయి. ఈరోజు వెడ్నెస్డే కాబట్టి కోడిగుడ్ల కోసం వచ్చాం. అదిగోండి 100 రూపాయలు ఉంది పర్సులో, 5 బొక్క ఏం లేదు. ఆ అక్క కూడా మా సాయి చూసి నవ్వుతూ ఉంది. వీళ్ళ బతికేంద్ర ఇట్లా అయిపోయింది, కోడిగుడ్ల కోసం వచ్చినారా లేకపోతే నన్ను వీడియో తీయడానికి వచ్చినారా, నన్ను కూడా బాగా తీయండి, కోడిగుడ్లు అమ్మడానికి నాకు కూడా పబ్లిసిటీ ఇవ్వండి అని చెప్తుంది అక్క. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు RRGC Vlog.